ఓ ఇక్కడ ఒక హోటల్ ఉందా? ఫుల్ చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో ఇవాళ ఒక ఈవెంట్ ఉందన్నమాట బజాజ్ వాళ్ళది. ఇక్కడ నుండి కొండాపూర్ బజాజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి, పవన్ ఏమో మనకి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు ఇంకొన్ని రోజుల్లో. 2.5 lakh నుండి 3.5 lakh మధ్యలో ఏదో ఒక బైక్ అయితే తీసుకుందామని రెడీగా ఉన్నాడు. అన్ని షోరూమ్స్కి వెళ్ళి కొంచెం టెస్ట్ డ్రైవ్ కానీ అలాగే ఏది దొరికితే అది తీసుకుందాం అనుకుంటున్నాము. 4:30కి ఈవెంట్ స్టార్ట్. సో ఇంకేం లేట్ చేయకుండా ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ నుండి పెద్ద దూరమే ఉండదు, జస్ట్ ఒక 5-6 kilometers కొండాపూర్ అంతే. రోజు ఈ రూట్లో ఇక్కడే తిరుగుతుంటాను. ఇది చాలా డేంజరస్ కరు. నాకు అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది, ఎందుకంటే ఫాస్ట్గా వచ్చి ఇలా తిప్పేస్తూ ఉంటారు. ఇక్కడ నుండి సింపుల్గా నానకరం కూడా వెళ్ళిపోవచ్చు. దానివల్ల ఏమో అందరూ ఇటే తిరుగుతారు. ఈ ఏరియా చాలా చాలా ఫేమస్. ఇక్కడ ఎవరైనా ఈ దగ్గరలో ఉంటే కనుక నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇది ఉంది కదా, ఈ ఫుట్పాత్, అటుపక్క ఫుట్పాత్, అది ఒకదానికి చాలా చాలా ఫేమస్. ఈవినింగ్ 6 దాటిన తర్వాత అయితే వామ్మో, ఇంకా అసలు ఎవరిని పట్టుకోలేము. ఇక్కడ ఐటీ వాళ్ళకి కూడా చాలా మందికి హాలిడేస్ ఇచ్చేసారంట. అంటే Big 4 కంపెనీస్ అలాంటివి ఉంటాయి కదా, వాళ్ళకి 24th నుండి హాలిడేస్. మీరు ఈ హాలిడేస్ కి ఎక్కడికి ప్లాన్ చేసుకుంటున్నారు అనేది నాకు కింద కామెంట్ చేయండి. సో ఓకే, మనమైతే ఇప్పుడు యాక్చువల్గా డ్యూక్ 250 అయితే తీసుకున్నాం అనమాట టెస్ట్ రైడ్కి పవన్ కోసం. సో ఇక్కడ వరకే టెస్ట్ రైడ్కి వెళ్ళొద్దాము. ఇది పవర్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది, అది కొత్తగా చెప్తున్నారు వీళ్ళు. అంటే నేను ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది, అడ్వెంచర్ తీసుకున్నాను అప్పట్లో. KTM అడ్వెంచర్ 390 డ్రైవ్ చేశాను. దాని పవర్ ఏంటో తెలుసు, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది. ఇది ఇంకా బాగుంది, అది ఇది అని చెప్పి టెంప్ట్ చేస్తున్నాను అనమాట మేము ఇక్కడికి వచ్చి అడిగితే. సో ఒక్కసారి ఎలాగో వచ్చాం కదా, రైడ్కి వెళ్దాము అని తీసుకున్నా. టార్క్ 30 Nm అంట. కొంచెం ఇనీషియల్గా ఇదంతా పికప్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది. టిపికల్ KTM సౌండ్, ఆ సౌండ్ మాత్రం మారదు. కానీ ఇంకా చెప్పాలంటే స్టార్టింగ్ వచ్చిన ఫస్ట్ జనరేషన్కి ఇప్పటికీ డ్యూక్స్కి సౌండ్ చాలా తగ్గిపోయింది. అప్పట్లో చాలా నాయిస్ ఎక్కువ ఉండేది. హార్న్ వినండి, హార్న్ కూడా సేమ్ అంతే. ఇనీషియల్ పికప్ బాగుంది, టర్నింగ్ రేడియస్ బాగుంది. హైయెస్ట్ స్పీడ్ 160 or 180 అంతా చెప్పాడు అతను. చాలా ఏమంటారు, హ్యాండ్లింగ్ ఈజీ ఉంది. సస్పెన్షన్ దీనికి ఎలా ఉంటుందంటే మనము సెట్ చేసుకోవాలి మాన్యువల్గా కిందన. అదే ఇప్పుడు ADVకి వాటికి ఏంటంటే మనకి TFT డిస్ప్లే ఉంది కదా, అలాంటి డిస్ప్లే ఉంటుంది. ఆ డిస్ప్లేలో సెట్ చేసుకోవచ్చు అనుకుంటా, ABS ఆన్ ఆఫ్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి దీనికి. నైస్, ఇక్కడ కొట్టచ్చు కొంచెం. వా నైస్. థర్డ్ గేర్లో 80. ఫిఫ్త్ గేర్, 6th గేర్. TFT డిస్ప్లేతో పాటు ఈ బటన్స్ కూడా చాలా మారాయి ఇంతకు ముందు వర్షన్కి ఇప్పటికి. ఇది కాస్ట్ 2.7 or 2.8 చెప్పారు అతను. నాకేంటంటే కొంచెం హైట్ ఉంటాను కదా, సో కొంచెం లీన్ అయ్యి డ్రైవ్ చేయాల్సి వస్తుంది. ఇది ప్లస్ నేక్డ్ బైక్. నాకు నేక్డ్ బైక్ అంటే చాలా చాలా భయం, పడిపోతానేమో లేదా ఏమో తగిలితే ముందు ఈజీగా వెళ్ళి తగిలేస్తుందేమో, హిట్ అయిపోతానేమో అన్న చిన్న టెన్షన్ ఉంటుంటుంది. నైస్. ఓ ఇక్కడ ఒక హోటల్ ఉందా? ఫుల్ చాలా బాగుంది. పిలియన్ కూర్చున్నాను కదా, కొంచెం కంఫర్ట్ తక్కువ ఉంది యాజ్ కంపేర్ టు డ్రైవర్ సీట్. ఇంకా మనం 250కి అన్ని ఫీచర్స్ కావాలి అంటే కుదరదు, ఏదో ఒక దాంట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అయ్యో, ఇక్కడ యూటర్న్ లేదా, ఇక్కడ ముందు దాకా వెళ్ళి యూటర్న్ చేసుకుని రావాలి. నా జెన్యూన్ రివ్యూ ఏంటంటే, అడ్వెంచర్ డ్రైవ్ చేసిన వాళ్ళు, 390, 250 డ్రైవ్ చేసిన వాళ్ళు, అండ్ ఈ డూమ్ ఉంటుంది కదా ముందు, డూమ్ బైక్స్ డ్రైవ్ చేసిన వాళ్ళకి కొంచెం ఇన్సెక్యూర్గా ఉంటుంది ఈ బండి డ్రైవ్ చేస్తున్నప్పుడు. కానీ ఓవరాల్గా కొంచెం హైట్ తక్కువ ఉండి మంచి ఫిజిక్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది.
2019లో అనుకుంటా మా ఫ్రెండ్ దగ్గర డ్యూక్ ఉండేది. దాంతో అసలు మామూలుగా ఆడుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు మళ్ళీ ఇది డ్రైవ్ చేస్తుంటే నాకు చిన్న ఎలక పిల్లలా అనిపిస్తుంది. అప్పుడేమో నాకు అది గొప్ప డ్యూక్ 200 అప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు. అంతే, డేస్ చేంజెస్, ప్రయారిటీస్ చేంజెస్, ఎవ్రీథింగ్ చేంజెస్. టైంకి అన్నీ మారిపోతాయి. ఎంత సన్నగా ఉంటే బండి అంత కంట్రోలింగ్ తక్కువ ఉంటుంది మనకి. పవర్ కొంచెం బల్క్ ఉంటే ఆ బండిని నువ్వు కంట్రోలింగ్ చాలా జాగ్రత్తగా చేస్తావు అనమాట. అది నేను నేర్చుకుంది ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను. లక్కీగా ఏంటంటే మనం బజాజ్ ఈవెంట్కి వచ్చి పైన ఉన్న కేటీఎంలో ఇది తీసుకున్నాము. సస్పెన్షన్ కూడా చాలా స్మూతర్ ఉంది. నా హైట్ వచ్చేసి 5.4. నా హైట్ వచ్చేసి సరిపోయింది. హైట్ అయితే కంఫర్టబుల్ ఉంది, రైడర్ సీట్ అయితే కంఫర్టబుల్ ఉంది, కానీ పవర్ కూడా ఎక్కువనే ఉంది. కానీ బ్యాక్ సైడ్ పిల్లల సీట్ అయితే కొంచెం అన్కంఫర్టబుల్. మీరు ఫ్యామిలీ ఎక్కించుకొని వెళ్తే లేదా గర్ల్ ఫ్రెండ్ని తీసుకువెళ్తారంటే కొంచెం ఇబ్బందే. మీరు రైస్ చేస్తే ఇంకా పడిపోతుంది. ఇంకా బ్యాక్ సైడ్ వాళ్ళు పట్టుకోవాలి. కానీ సింగిల్గా వెళ్తారు, రైడర్లా వెళ్తారంటే ఓకే. నేను కూడా డ్రైవ్ చేశాను కదా, సో నేను కూడా నా రివ్యూ ఇస్తాను. నేను ఈజీగా 10కి అయితే 7 or 6 అలా ఇస్తాను అనమాట. 390 కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడాలి. సో ఇంకో 2-3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాన్ని బట్టి ఆలోచించుకుని వెళ్దాం అనుకుంటున్నాం మేము. దీనికి ఆల్మోస్ట్ ఒక 1 lakh డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో టైం ఇప్పుడు 6:15 అవుతుంది. మేము వచ్చిన 2 పనులు అయిపోయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్ బాయ్, ఫిర్ మిలేంగే.